చంద్రబాబు విషయంలో అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుంది అనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులో తనకు 17A వర్తిస్తుందని, గవర్నర్ అనుమతి లేకుండా తనపై చర్యలు తీసుకోవడం, అరెస్టు చేయడం, రిమాండ్ కు పంపడం చట్ట విరుద్ధమని, దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలాలు చేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17A చంద్రబాబు విషయంలో పూర్తి స్థాయిలో అప్లై అవుతుంది అన్నారు. ఈ వాదనల సందర్భంలో జస్టిస్ అనిరుద్ బోస్ కూడా ఈ కేసు విషయంలో పిటిషనర్ కు 17A వర్తిస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సుదీర్ఘంగా వాదనలు జరగడంతో ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినాల్సి ఉన్నందున రేపు ఉదయం 10:30కు కేసును వాయిదా వేశారు. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేస్తామని చెప్పిన డాక్యుమెంట్ ఈ కేసుకు సంబంధం లేనిదని హరీష్ సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పేరును FIR లో అరెస్టు చేసిన తర్వాతనే చేర్చాలని గుర్తు చేశారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు కేసేనని వాదించారు. ఈ రోజులో అత్యధికంగా హరీష్ సాల్వేనే వాదనలు వినిపించారు. రేపు ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించే అవకాశం ఉంది. పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం చంద్రబాబుకు 17A వర్తిస్తుందన్న అభిప్రాయ న్యాయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. దీంతో రేపటి విచారణ కీలకంగా మారింది. చంద్రబాబు విషయంలో అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుంది అనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులో తనకు 17A వర్తిస్తుందని, గవర్నర్ అనుమతి లేకుండా తనపై చర్యలు తీసుకోవడం, అరెస్టు చేయడం, రిమాండ్ కు పంపడం చట్ట విరుద్ధమని, దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలాలు చేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17A చంద్రబాబు విషయంలో పూర్తి స్థాయిలో అప్లై అవుతుంది అన్నారు. ఈ వాదనల సందర్భంలో జస్టిస్ అనిరుద్ బోస్ కూడా ఈ కేసు విషయంలో పిటిషనర్ కు 17A వర్తిస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సుదీర్ఘంగా వాదనలు జరగడంతో ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినాల్సి ఉన్నందున రేపు ఉదయం 10:30కు కేసును వాయిదా వేశారు. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేస్తామని చెప్పిన డాక్యుమెంట్ ఈ కేసుకు సంబంధం లేనిదని హరీష్ సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పేరును FIR లో అరెస్టు చేసిన తర్వాతనే చేర్చాలని గుర్తు చేశారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు కేసేనని వాదించారు. ఈ రోజులో అత్యధికంగా హరీష్ సాల్వేనే వాదనలు వినిపించారు. రేపు ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించే అవకాశం ఉంది. పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం చంద్రబాబుకు 17A వర్తిస్తుందన్న అభిప్రాయ న్యాయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. దీంతో రేపటి విచారణ కీలకంగా మారింది.